హాయ్ ఎవ్రీవన్, నా పేరు సౌమ్య. సో ముందు వీడియోలో మా బాబు కోసం మేము షాపింగ్ చేశాను, అది అప్లోడ్ చేశాను. సో ఈ వీడియోలో ఏమేమి తీసుకున్నామో అవన్నీ చూపిస్తాను, చూడండి. ఇవన్నీ బాబు కోసం తీసుకున్నాము షాపింగ్ చేసి. చూస్తున్నారా, నేను ఒక్కొక్క ప్రోడక్ట్ని చూపిస్తాను అనమాట. ఇవి వానికి హ్యాండ్ కీస్, చిన్నపిల్లలకి సాఫ్ట్ హ్యాండ్ కీస్ ఉండాలి. ఇవన్నీ బేబీ ఎసెన్షియల్స్ అనమాట. మూతి తుడిచినప్పుడు దానికి హ్యాండ్స్ తుడవడానికి అలాంటి వాటికి సాఫ్ట్ ఉంటేనే మంచిది బేబీస్కి. కమింగ్ టు ఇవి సాక్స్, వానికి ఇప్పుడు వస్తుంది రైనీ సీజన్ కాబట్టి కొంచెం సాక్స్ తీసుకున్నాము. కాళ్ళు చల్లగా ఉండకుండా మంచి వెచ్చగా ఉండాలి బేబీస్కి, అందుకే సాక్స్ తీసుకున్నాం అనమాట వాడికి. అండ్ ఇది చిన్న సైజు అండ్ ఇది పెద్ద సైజులో తీసుకున్నాం కొద్దిగా. ఇది 1 టవల్, బేబీ టవల్ 3 ఏమో తీసుకున్నాము. ఆల్రెడీ అక్కడ 2 యూజ్ చేస్తున్నాను వాని కోసం, అందుకే ఒకటే చూపిస్తున్నాను. సో ఇది కూడా మనకి సాఫ్ట్ టవల్ ఉంటుంది, సాఫ్ట్ ఉంటుంది. అండ్ కమింగ్ టు ఇవి బేబీ వీనింగ్ బిబ్. సో ఇది తినే టైంలో బేబీస్కి సాలిడ్ ఫుడ్స్ తినేయడం స్టార్ట్ చేసినప్పుడు యూజ్ అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు మా బాబు అయితే 4 months కాబట్టి ఇది అంత అవసరం లేదు మాకు ఇప్పుడే. అండ్ ఇవి యాక్చువల్లీ మెయిన్ నేను చెప్పాను కదా, క్లాత్ డైపర్స్ మొత్తం డిఫరెంట్ ఉన్నాయి. ఒక్కటి వచ్చేసి ప్రైస్ మాత్రం టూ మచ్. చూస్తున్నారా, వెయిట్ ఒక్కటి వచ్చేసి 600 యాక్చువల్లీ. సో దీంట్లో 3 to 4 times యూరిన్ పోసినా అబ్జర్వ్ అవుతుందంట, అందుకే తీసుకున్నాము. సో ఓపెన్ చేస్తే ఇలా ఉందన్నమాట. ఇవన్నీ బటన్స్ ఉంటాయి దానికి. సో మన బేబీ సైజ్ బట్టి మనం ఇవన్నీ బటన్స్కి ఇవి ఇక్కడ నుంచి ప్యాక్ చేసుకోవచ్చు. కమింగ్ టు లోపలనేమో ఇలా కాటన్ లాగా ఉంది. అండ్ దానికి ఇది ఒకటి ఉంటుంది, ఇది. సో ఇది ఉంటే యూరిన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇలా పెట్టి ఈ బటన్స్తో ప్యాక్ చేస్తే యూరిన్ మంచిగా అబ్జర్వ్ అవుతుంది అనమాట. సో మనం ఇది బయటికి అక్కడ వెళ్ళినప్పుడు యూజ్ చేసుకోవచ్చు. నేనైతే వాడికి డైలీ వేర్కి ఇవి లంగోట్స్ తీసుకున్నాను అనమాట. స్టార్టింగ్లో వాడు పుట్టినప్పుడు నార్మల్ కాటన్ క్లాత్ తీసుకొని కుట్టించామన్నమాట లంగోట్స్. మా అమ్మ కుట్టించింది. తర్వాత కొంచెం పెద్ద అయ్యాక తీసుకున్నాను వానికి ఈ లంగోట్స్. సో ఇవే ట్రై చేస్తున్నాను రోజు. ఇవి తీతర్ తీసుకున్నాము. బేబీస్ ఏది 7 months 6 months నుంచి అనుకుంటా పనులు వస్తుంటే స్టార్ట్ అవుతాయి కదా, అప్పుడు వాళ్ళు నోట్లో పెట్టుకోవడానికి బాగుంటాయంట, అందుకే తీతర్ తీసుకున్నాను అనమాట పిల్లలకి. ఇదేమో డ్రాపర్, మెడిసిన్ డ్రాపర్. ప్రతి డ్రాపర్ టానిక్స్ ఏమైనా సిరప్స్ తీసుకుంటే మనకు డ్రాపర్ ఇస్తారు, బట్ ఇది వేరే డిఫరెంట్, అందుకే తీసుకున్నాను, ఎప్పటికైనా అవసరం వస్తుందిలే అని. ఇవి కూడా హ్యాండ్కి వాన్వి. బట్ కమింగ్ టు మిమ్మీలో ప్రతిదీ చాలా కాస్ట్లీగా ఉంది. ఒక్కొక్క హ్యాండ్కి ప్రైస్ చూసుకోండి. ఇక్కడ 349 రూపీస్, జస్ట్ 4 హ్యాండ్ కీస్ ఉన్నాయి. దానికి చిన్నపిల్లల ప్రోడక్ట్స్కి కూడా చాలా కాస్ట్లీ ఉంటాయి. ఇది చూడండి, డ్రాపర్ ప్రైస్ 249 రూపీస్. అండ్ కమింగ్ టు ఈ తీతర్ 279 రూపీస్. సో బాగానే, అసలు మేము ఒకరోజు వెళ్ళాము, బాగానే షాపింగ్ చేసి వచ్చేసాం వాని కోసము. ఇవి జస్ట్ నార్మల్ లంగోట్స్కి యాక్చువల్లీ ప్రైస్ వచ్చేసి 299 అయింది. సో ఒక్క దాంట్లో 3 లంగోట్స్ ఉంటాయంటే పర్ హెడ్ లంగోట్కి 100 రూపీస్ పడ్డది. ఇవైతే చెప్పలేము అసలు, ఫుల్ కాస్ట్లీ, 600. అయినా కూడా మా ఆయన 6 ఏమో కొన్నాడు, 6 బాక్సెస్ కొన్నాడు వాని కోసము. ఆల్రెడీ నేను 2 బాక్సెస్ ఓపెన్ చేసి యూజ్ చేస్తున్నాను కూడా. అండ్ వచ్చేస్తే ఇది బేబీస్కి పౌడర్ వేయడానికి. యాక్చువల్లీ చిన్నపిల్లలకి పౌడర్ వేయొద్దు అని అంటారు, కానీ కొంతమంది పేరెంట్స్ వాళ్ళకి కాటిక అలా పెడతారు కదా ఫేస్కి, సో దానిపైననే పెట్టాలి అని చెప్పారనమాట. సో నేను కూడా మా బాబుకి ఏమీ పౌడర్ యూజ్ చేయట్లేను, బట్
కాటికే పెడితే కాటికే పైన పెడుతున్నాను. అండ్ నేను యూజ్ చేస్తున్న పౌడర్ హిమాలయ అనమాట. నాకు డాక్టర్ ప్రిఫర్ చేస్తారు. మా బాబుకి సెటాఫిల్ షాంపూ యూజ్ చేయమని చెప్పారు. ఇంకొకటి వాడికి స్టార్టింగ్‌లో డాండ్రఫ్ అయిందనమాట. సో, దానివల్ల డాక్టర్‌కి అడిగితే డాక్టర్ ఆయిల్ ఏమో అమెజాన్‌లో ఆర్డర్ చేశాను నేను. అది ప్రోడక్ట్ నేమ్ కోకోనరిషా మ్యాక్స్ కేరా సంథింగ్ ఏదో ఉంది. నేను మీకు డిస్క్రిప్షన్‌లో పెడతాను. మీకు అవసరం ఉంటే అది మీరు కూడా ఆర్డర్ చేసుకోండి. ఇన్ కేస్ మీ బాబుకి డాండ్రఫ్ అలా ఏమన్నా ఉంటే అది యూస్‌ఫుల్‌గా ఉంటుంది. ఇది పఫ్ సాఫ్ట్‌గా ఉంది. సో, కొంత పెద్దగా అయ్యాక మనకు బావుంటది ఇది యూజ్ చేసుకోవడానికి వాడికి. మీరు ఎక్కడైనా బ్రాండ్ ఏదైనా కానీ బేబీస్కి మంచిగా కొనాలి, సాఫ్ట్ ఐటమ్స్ కొనాలి. ఎందుకంటే వాళ్ళు రఫ్గా ఉంటే వాళ్ళ స్కిన్ చాలా డెలికేట్ ఉంటుంది కదా, అందుకే మనం చిన్నగా ఉన్నప్పుడు చాలా జాగ్రత్త పడాలి. ఇవి వెట్ వైప్స్ తీసుకున్నాము. చాలా అవసరం కదా వెట్ వైప్స్ బేబీస్కి. సో 3 ప్యాక్స్ తీసుకున్నాము. ఆల్రెడీ ముందు వేరే తీసుకున్నాడు, అయినా కూడా మళ్ళీ తీసుకున్నాం అనమాట. అక్కడ ఆఫర్ ఉండే యాక్చువల్లీ ఈ వెట్ వైప్స్కే జస్ట్ యాక్చువల్లీ మీమీలో దీనికే ఆఫర్ ఉంటే ఇంకా ఇదే దొరికింది మాకు ఆఫర్లో. దీని ప్రైస్ వచ్చేసి 537 రూపీస్. సో ఒక ప్యాక్లో 72 వైప్స్ ఉంటాయి అన్నమాట. ఇవేమో మనకి పిల్లోస్ సైడ్లో అక్కడిక్కడ హెడ్ టర్న్ కాకుండా, లైక్ హెడ్ కాకుండా బాడీ సైడ్ పెట్టుకోవచ్చు అనమాట. వానికి యాక్చువల్లీ మేము బెడ్ కొన్నాం కదా, సో ఆ బెడ్ పెద్దగా ఉంది, వానికి సైడ్లో ఉండాలి అని తీసుకున్నాము. వాడికి డ్రెస్సెస్ కూడా తీసుకున్నాము. సో ఇది యాక్చువల్లీ దీంట్లోనే అన్ని స్లీప్ సూట్ వచ్చింది, బిబ్ వచ్చింది, క్యాప్ వచ్చింది, మిటన్స్, బాడీ సూట్ వచ్చింది, జాకెట్ కూడా వచ్చింది, ప్యాంట్ వచ్చింది. సో మొత్తం ఇవన్నీ వచ్చినందుకు వాడు ఇంత చిన్నగా ఉన్నాడు. మేము జస్ట్ ఏది 3 to 6 మంత్స్కి తీసుకున్నాము. ఇక్కడ చూపిస్తున్న 3 to 6 మంత్స్కి తీసుకున్నాము. దాని ప్రైస్ చూసారా 2000. బేబీస్ డ్రెస్సెస్కి కూడా అసలు నా డ్రెస్ ప్రైస్ 2000 అట్లా ఉంటుంది. సో వాని అంత చిన్న డ్రెస్కి కూడా అంత కాస్ట్ వేశారు. అండ్ ఇది ప్రైస్ వచ్చేసి 1300. సో చాలా కాస్ట్లీ అయితే ఉండే. ఇంకా మా ఆయన వినడు కదా, ఆయనకి ప్రతిదీ బ్రాండెడ్ ఐటెం కావాలన్నమాట. అందుకే ఇంకా లైట్ తీసుకున్నాము, అన్నీ తీసుకొని వచ్చేసాము. సో ఇవన్నీ వాడివే ప్రోడక్ట్స్ యాక్చువల్లీ మంచిగా సదిరి పెట్టేసాను అనమాట. మేము వానికి చెప్తున్నాను కదా, యూస్ చేస్తుంది సెటాఫిల్ బేబీ షాంపూ. అండ్ సమ్టైమ్స్ వానికి స్టమక్ పెయిన్ అట్లా అయ్యి కంటిన్యూస్గా ఏడుస్తారు పిల్లలు. 2 months 3 months బేబీస్ అట్లనే. అందుకే నేను డాక్టర్కి అట్లనే ఏడుస్తుంటే అడిగాను అనమాట. సో వాళ్ళు కొలికెట్ డ్రాప్ పేరు చెప్పారనమాట డాక్టర్. సో అవే మేము తీసుకున్నాము. అండ్ మార్నింగ్ టైంలో వీనికి డైలీ D3 డ్రాప్స్ వేస్తాను, అదే డ్రాప్. కమింగ్ టు వీడి సోప్, బేబీస్ది బాడీ చాలా డెలికేట్ ఉంటుందని చెప్పారు డాక్టర్. సో హిమాలయ అలాంటివి యూస్ చేయొద్దు, టెడీబార్ యూస్ చేయండి అని చెప్పిందనమాట. అందుకే ఇది టెడీబార్ సోప్ యూస్ చేస్తున్నాము. స్టార్టింగ్లో వాడికి డాండ్రఫ్ అయినందుకు డాక్టర్కి అడిగితే ఇది కోమ్ చెప్పారు. సో అదే కోమ్ తోటి వానికి డైలీ లైట్గా కోమ్ చేస్తే డాండ్రఫ్ బయటికి వచ్చేసింది అనమాట. ఇది బ్రష్. సో ఈ బ్రష్ తోటే యాక్చువల్లీ లైట్గా ఇట్లా ఇలా అంటే అది వచ్చేసింది డాండ్రఫ్. ఎందుకంటే వాళ్ళ స్కిన్ హెడ్ చాలా సాఫ్ట్ ఉంటుంది కాబట్టి స్లోగా అనాలి, అందుకే ఇది తీసుకున్నాము. ఇవి చాలా సాఫ్ట్గా ఉన్నాయి బ్రష్. ఇది వానికి నెయిల్ ట్రిమ్మర్, నెయిల్ కట్టర్తో కట్ చేయకుండా ఈ ట్రిమ్మర్ తీసుకున్నాము. సో కమింగ్ టు ఇదే బెడ్ మేము మా బాబుకి కొన్నది. ఇది నేను మళ్ళీ మిమ్మీలో వేరే తీసుకున్నాను. ఇది తిరుగుతూ ఉంటుంది. యాక్చువల్లీ దీంట్లో సెల్స్ వేయాలి. సో సెల్స్ వేస్తే ఇది బటన్ ఉంటుంది, ఏదైనా ప్రెస్ చేస్తే అది సాంగ్ వచ్చి అలా తిరుగుతూ ఉంటుంది. దాన్ని ఇంట్రెస్టింగ్గా చూస్తారు పిల్లలు, అందుకే తీసుకున్నాను. దాని కాస్ట్ 1000 ఎంతో ఉండే అక్కడ. అండ్ ఇది బెడ్ బాగుంది, బెడ్ చాలా బాగుంది. అక్కడ చెప్పారనమాట 10 years వరకు వస్తుంది ఈ బెడ్ అని. ఇలా ఉంది.
సో, ఇక్కడ రైట్ సైడ్ నుంచి మనం దాన్ని ఎక్స్‌టెండ్ చేసుకోవచ్చనమాట బెడ్‌ని. అండ్ మన కింద ఏమైనా యాక్సెసరీస్ అట్లా పెట్టుకోవడానికి కూడా స్పేస్ ఇచ్చారు. సో, వీడి బెడ్ మొత్తం 16,000 అయ్యింది. అండ్ ఇది ఇందులో ఇది మ్యాట్రెస్ ఇది వేరే తీసుకున్నామనమాట. తీసుకుంటే వాటికి దాంతో మొత్తం కలిపి విత్ బెడ్ కాస్ట్ కలిపి 22,000 చేంజ్ అయిందనమాట. బాగానే పడింది. బట్ ఏం చెప్పారంటే ఇది 10 ఇయర్స్ వరకు వస్తుంది బెడ్. అండ్ హనీలో తీసుకున్నాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఇది తీసామనుకో అది ఎక్స్టెండ్ అవుతుంది. వాని హైట్ బట్టి మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అని చెప్పారు. అండ్ సో ఇప్పటికైతే ఇది ఫోల్డింగ్ ఉంది కాబట్టి 60 కేజెస్ వరకు వెయిట్ని మోయగలుగుతుందని చెప్పారు. ఇన్ కేస్ మనం అది ఎక్స్టెండ్ చేసామనుకో అది 80 కేజీస్ వరకు మోస్తుందంట వెయిట్. బేబీస్కి ఆయిల్ మసాజ్ చాలా ఇంపార్టెంట్. సో నేను ఇదే చెప్పాను కదా, నేను అమెజాన్లో ఆర్డర్ చేశానని. వర్జిన్ కోకోనట్ ఆయిల్, ఇది మ్యాక్స్ కేర్. యాక్చువల్లీ మా డాక్టర్ చెప్పారు వానికి ఇదే యూస్ చేయండి అని. సో ఇది నేను హెడ్కి ఇదే యూస్ చేస్తాను, యాజ్ వెల్ యాజ్ బాడీ మసాజ్కి కూడా యూస్ చేసుకోవచ్చు అన్నారు. అందుకే ఇదే యూస్ చేస్తున్నాను అనమాట. కాస్ట్ ఇది 365 రూపీస్ ఏమో పడ్డది నాకు. అండ్ 500 ml 465 ఉండే, మైట్ బి ఆఫర్లో 362 ఆర్ 365 రూపీస్కి వచ్చేసింది. ఇది ఆర్డర్ చేసుకొని ఇన్ కేస్ మీ డాక్టర్ ప్రిఫర్ చేస్తే పారాషూట్ యూస్ చేయవచ్చు అని కొంతమంది అంటున్నారు. మా ఫ్యామిలీలో కూడా చెప్పారు. కానీ దాంట్లో స్మెల్ కోసము కెమికల్స్ అలాంటి ఫ్లేవర్స్ కలుపుతారంట. అందుకే వద్దని చెప్పారు. బేబీ స్కిన్ డెలికేట్ ఉంటుంది కాబట్టి అది అవసరం లేదని చెప్పారు. అండ్ ఇవి నిప్పుల్స్. ఊకే హ్యాండ్స్ నోట్లో పెట్టుకుంటున్నాడని నిప్పుల్స్ కొన్నాను నేను. బట్ వాడు నిప్పులు అసలు నోట్లో పెట్టుకుంటూనే లేడు, కింద పడేస్తూనే ఉన్నాడు. దీన్ని మనము హాట్ వాటర్ అందులో వేసి కొద్దిసేపు అలానే ఉంచి తీయాలన్నమాట. ఎందుకంటే పిల్లలు ఊకే కింద పడేస్తుంటారు, వాళ్ళ నోట్లో నుంచి కెమికల్స్ అలా పోతుంటాయి, బ్యాక్టీరియా, నాట్ కెమికల్స్. అందుకే బేబీస్ విషయంలో, చిన్నపిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఇవన్నీ మా బాబుకి నేను తీసుకునే యాక్సెసరీస్ అనమాట. ఇంకో బెడ్, చిన్నపిల్లల బెడ్ ఉంటుంది కదా క్రాడిల్లో, అది కూడా తీసుకున్నాము. ఇప్పుడు వాడు క్రాడిల్లో పడుకున్నాడు, అందుకే చూపించలేకపోతున్నాను. నెక్స్ట్ టైం వీడియోలో అప్లోడ్ చేస్తాను. సో ఇంకా ఏమైనా వీడియోస్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తే నాకు కమెంట్ చేయండి. ఇంకేమైనా కొత్త వీడియోస్ కూడా కమెంట్ చేయండి, నేను అప్లోడ్ చేస్తాను. సో ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై వీడియోస్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా డిఫరెంట్ వీడియోస్ నేను మీకు అప్లోడ్ చేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.